రైతు కడగళ్లను శాశ్వతంగా నివారించాలి. ఉత్పత్తి రంగంలో కార్మికులు ఎలాగైతే గుర్తిస్తున్నారో అదేవిధంగా రైతులను గుర్తించాలి. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ రైతులపై పట్టించుకోకపోవడం బాధాకరం. ఇలా అరగాలం కష్టపడిన రైతు, అందరికి అన్నం పెట్టే రైతును రైతుగా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. అనేక అప్పుడు రైతు చట్టాలను రద్దు చేసినా కూడా రైతు ఆదాయం రెట్టింపు చేస్తా అని ఇప్పటి వరకు కూడా రైతుల ఊస లేకుండా చేస్తున్నది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే రైతును గుర్తించి రైతు ఆదాయం రెట్టింపు చేస్తేనే రైతు బాగుపడే ఆలోచన ఉన్నది. ఇప్పటికీ ప్రతి ఊర్లో కూడా రైతులు అన్నమో రామచంద్రని అలమటిస్తున్న రైతులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులు పండించిన పంటకు ఆదాయాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి రైతుల ఆదాయాన్ని రెట్టింపు ఇవ్వాల్సిన చెప్పి రైతుల పక్షాన తెలియజేస్తాం. రైతు కడగళ్లను శాశ్వతంగా నివారించాలి. ఉత్పత్తి రంగంలో పనిచేస్తున్న కార్మికులు, చేతి వృత్తుల వాళ్ళు, పేద వర్గాలు ఎంత ముఖ్యమో తిండి పెట్టే రైతన్న కూడా అంతే. మౌలిక సౌకర్యాలు, గిట్టుబాటు ధర, పండించిన రైతులకే ప్రోత్సాహాన్ని అందించాలి. ఆర్గాలం శ్రమించి కష్ట నష్టాల కోర్చి ప్రకృతి విభుత్సాలతో పోరాడి చీకటి ప్రమాదాలను అధిగమించి పంట పండించి ఉత్పత్తిలో భాగస్వామ్య పాత్ర పోషించే ప్రజలందరికీ తిండి పెట్టే రైతన్న జీవితం మాత్రం సానుభూతితో కూడుకున్నది కావడం విషాదకరం. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద వర్గాల కార్మికులు, అల్పసంఖ్యకులు, దారిద్ర్య రేఖ దిగున ఉన్న వాళ్లకు ఈ దేశంలో ఎలాంటి స్థానం ఉందో రైతులకు కూడా అలాంటి స్థానాన్ని ఉండడాన్ని మనమంతా గమనించాలి. పాలకులు ఇదేదో ఈ వర్గాలపైన సానుభూతితో పనిచేసినట్లు, వాళ్ళ కోసం ఆరాటపడినట్లు, ప్రభుత్వ సహకారం లేకుంటే బతకలేరని మాట్లాడటం సరైనది కాదు. రైతులు లేకుంటే రాజకీయ రంగంతో సహా ఏ వర్గం కూడా బతికి బట్టకట్టలేదనేది నగ్న సత్యం. ఈ క్రమంలోనే గతంలో కేంద్ర ప్రభుత్వం రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని అనేక సందర్భాల్లో హామీ ఇచ్చిన ప్రకటనలు కుమ్మరించినప్పటికీ అత్యల్ప స్థాయిలో ఆర్థిక సహకారం తప్ప పెట్టుబడి సాయం గణనీయంగా పెంచడం కానీ, పెట్టుబడికి సంబంధించినటువంటి ఖర్చులకు భారీగా తగ్గించడం కానీ జరగలేదు. ఇక అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని రాయితీలను ప్రకటించడంతో సరిపెట్టుకుంటే కుదరదు. స్పష్టమైనటువంటి హామీలతో పాటు నిర్మాణాత్మకమైనటువంటి ప్రజల సమస్యవాదుల అఖిలపక్ష సూచనలు చట్టసభల్లో చర్చించి అమలు చేయడం ద్వారా రైతుల పట్ల ముసలి కన్నీరు కాదు కార్చేది, సానుభూతి భవనాలు కానే కాదు. రైతు పోరాటం అంటే ఈ దేశ సంపదలో తమ వాటా తమకు పొందడానికి గల హక్కును సాధించుకోవడమే. రాజ్యాంగ బాధ్యతగా పాలక వర్గాల ద్వారా అమలు చేయడం అనే భాషలో వ్యవసాయ రంగ విధానాలు కొనసాగాలి. సబ్సిడీలు, రాయితీలు ఇవ్వడం ద్వారా పేద వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దళితులు, ఆదివాసులతో పాటు రైతులు కూడా యాచకులుగానే మిగిలిపోతున్నారు. ఇతర వర్గాల దృష్టిలో వీళ్ళంతా ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నట్లుగా భావించడం జరుగుతున్నది. ఒక రంగం ప్రజా సంక్షేమానికి, దేశాభివృద్ధికి పోషిస్తున్న పాత్రను లెక్కించడంతో పాటు శాంతి సంపదను ఏ రకంగా తన వాటా తాను పొందాలో అనే అంశం పైన స్పష్టమైన అవగాహన లేని కారణంగా ప్రభుత్వాలు ఇచ్చేది ప్రతిదీ కూడా దానం చేయడం అని కొన్ని వర్గాలు ఆక్షేపణ చేస్తూ, అసూయపడుతూ ముఖ్యంగా రైతు వర్గాలను అవమానిస్తున్న తీరు ఖండించవలసిన అదే సందర్భంలో రైతాంగ హక్కుల పరిరక్షణ, వ్యవసాయ రక్షణ చర్యలతో భాగంగా మౌలిక అవకాశాలు, సౌకర్యాలను కల్పించడంతో పాటు అల్ప ఆదాయమైన వ్యవసాయాన్ని పట్టుకొని దేశం కోసం పనిచేస్తున్నటువంటి రైతాంగం పైన యావత్ ప్రజానీకానికి ముఖ్యంగా పాలకులు గౌరవభావం, సంస్కారం ఉండాలన్నటువంటి అవసరం చాలా ఉన్నది. వ్యవసాయ రంగంలో జరగాల్సిన కొన్ని సంస్కరణలు, ఢిల్లీ పరిసర ప్రాంతాలతో గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని, రైతులు ఊబిలో కూరుకుపోయిన రైతులు రక్షణ ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలని చేస్తున్న డిమాండ్లపైన ప్రభుత్వం దిగిరాని కారణంగా ఉద్యమం అలాగే కొనసాగుతున్నది. గత 2 సంవత్సరాల పూర్వం కూడా రైతులకు ఆటంకంగా మారినటువంటి 3 రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేయడాన్ని పూనుకున్న సందర్భంలో సుమారు 13 మాసాల పాటు ఇదే తరహాలో రైతులు ఉద్యమించి తన సత్తా చాటుకోవడం, ప్రభుత్వం దిగివచ్చి రైతు చట్టాలను విరమించుకోవడం మనందరం గమనించిందే. స్వేచ్ఛ, స్వతంత్రాలు, సామాజిక న్యాయం ప్రతి పౌరునికి ఎలా అవసరమో అలాగే పంట పండించి ఉత్పత్తిలో భాగస్వాములయ్యే రైతన్నలు కూడా స్వేచ్ఛగా పండించడానికి
ఎక్కడైనా అమ్ముకోవడానికి, ధరను నిర్ణయించడానికి, తనకు నష్టం రాకుండా పెట్టుబడులు ఎక్కువగా చేస్తున్న ప్రతిపాదనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి ధరలను తగ్గించడానికి అవకాశాలు ఉన్నప్పుడు రైతుల గురించి ఇంత పెద్ద చర్చ చట్టసభలో బయట జరగాల్సిన అవసరం ఉండదు. ఇతర వృత్తులలాగా రైతు వ్యవసాయం కూడా చకచకా సాగిపోయేది కానీ ప్రకృతితో కొన్ని ఇతర శక్తులతో అతివృష్టి, అనావృష్టితో సంబంధం ఉన్నటువంటి వ్యవసాయం ఏదో సందర్భంగా నష్టపోవడం జరుగుతున్నది. కనుక నిరంతరం రైతులు నష్టాల్లో కూరుకుపోవడం, నష్టాన్ని భర్తీ చేయడానికి అప్పులు తీసుకువచ్చి కుప్పలుగా పెరిగిపోతుంటే భరించలేని పరిస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడడం వంటి బాధాకరమైనటువంటి సన్నివేశాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2016 మధ్యన 3 సంవత్సరాల్లో రైతు ఆత్మహత్యలను గమనించినప్పుడు మహారాష్ట్రలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో 4,000 పైచిలకు ఆత్మహత్యలు చేసుకున్నట్టు గణాంకాలు తెలియాయి. అది రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న దానిలో ఎక్కువ జరిగినట్టుగా నిర్ధారణ అయింది. ఉత్తరప్రదేశ్‌లో మాత్రం 3 సంవత్సరాల్లో 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నంటే అక్కడ రైతాంగ విధానం, ప్రభుత్వ పాలసీ మనం పరిశీలించవలసిన అవసరం కూడా ఉన్నదని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 2016 నుండి 2020 వరకు సుమారు 12 సార్లు రైతు బంధు పేరుతో ప్రభుత్వం ఆర్థిక సాయం చేసినప్పటికీ నిజమైన రైతులకు కానీ, పంట పండించే భూములకు గానీ చెల్లించకుండా రోడ్డు వేసిన భూములు, అడవులు, గనులు, భూములు, అసైన్డ్ భూములు ఆక్రమించుకున్న వాటితోనే కలుపుకుంటే మొత్తం 72,816 కోట్లు ఖర్చు చేస్తే అందులో 22,606 కోట్ల రూపాయలు పండించని వృధా భూములకే ఖర్చు చేసినట్టు తెలుస్తుంటే ఇది ఏ రకంగా రాష్ట్రానికి ఉపయోగకరమో, ఇలాంటి తప్పుడు విధానాలకు పాల్పడి రైతుల పట్ల సానుభూతిని చూపితే రైతులు స్వలాభ దిశగా సాగపోగా ఎప్పుడూ యాచించే వాళ్ళేగానే మిగిలిపోతున్నారు. దాన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం, కొంత ప్రక్షాళన చేయడం కూడా కీలకం.